మహోన్నతుడా మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి మా జీవులలో ఓ ఎంతైనా నమ్మదగిన మా ప్రియరక్షక పాదాలు పొందిన ఆమె స్త్రీ ఆమె స్తోత్రం రాజా ఆమె స్తోత్రం దేవా ప్రభువా ఇదిగో తండ్రి ఈ యొక్క దినాన్ని మా తండ్రి మీరు మాకు అనుగ్రహించి ఈ ప్రభుత్వ ఆయన అయ్యా మీ యొక్క ఇంట్లో మా తండ్రి మేము మా ప్రభు చేరి ఈ దినం ఉదయం మా తండ్రి ఆరాధన కార్యక్రమం అంతా పూర్తిస్తారు మాకు తోడుగా ఉంచి దేవా తండ్రి నామన్నారు. ఇప్పుడు నాయన మా ప్రభు తిరిగి మరలా ఈ సాయంకాలం మా తండ్రి ఈ ప్రయత్నాలు మా దేవ మమ్మల్ని తీసుకొచ్చి చేసిన మీ కుటుంబటి ప్రభావ మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అయా రావాల్సినటువంటి మీ బిడ్డలను మా ప్రభావ మా తండ్రి మీరు నడిపించండి. అయా మీ నామం మహింపరచుకోనండి. ఓ దేవా దేవ అయ్యా నీ దాసుడు కూడా తండ్రి నాయన మరి కల్పాకం మా ప్రభావ మా తండ్రి మీ పచ్చరికి ఉండగా తండ్రి మీ దాసుని క్షేమంగా తీసుకువచ్చి దేవా దేవ ఇప్పుడు మా తండ్రి సకాలంలోకి వచ్చి దేవా ఇక్కడ చేరిన దేవ మీ యొక్క పచ్చళ్ళు ఉపయోగించుకోమని ప్రభావ ప్రార్థిస్తున్నా. అయా తండ్రి అలాగనే మా ప్రభా ఇంకా ఇక్కడ నుంచి మా ప్రభాకు మా తండ్రి మూలక నుంచి రావాల్సిన మీ గడలు మా ప్రభా మా దేవ అయా సోదరుడు మా తండ్రి మరి పోయేసి కుటుంబాన్ని ప్రభా నడిపించండి, సాయం చేయండి తండ్రి. ఓ దేవాలాకునే మా ప్రభా అయా తండ్రి మరి ఆ ప్రిస్కిల్లా మా తండ్రి వాళ్ళ అమ్మ వాళ్ళను కూడా తండ్రి దేవా నడిపించండి, సహాయం చేయండి తండ్రి. అలాగునే తండ్రి నీ దాసులు సోదరుడు క్యాటన్ మ్యాథ్యూ మా తండ్రి తన కుటుంబాన్ని నడిపించండి. దేవా దేవ గీతా గ్రేస్ను ఓ మా తండ్రి వాళ్ళ కుమార్తెను తీసుకురండి ప్రభా, సహాయం చేయండి తండ్రి దేవా. అలాగునే మా ప్రభా తండ్రి దేవా మరి అక్కడి నుంచి మా ప్రభా ఆయా గ్రేస్ను మా తండ్రి ఆయా వాళ్ళ మా తండ్రి కుటుంబాన్ని కూడా నడిపించండి. ఆయా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నడిపించండి, సహాయం చేయండి. నువ్వు దేవా దేవా ఇంకా మా తండ్రి మేము ఎవరెవరికి మా తండ్రి మరి చెప్పుకున్నాము ఆ మీ బిడ్డలందరూ కూడా మా తండ్రి నాయన ఈ యొక్క సమయంలో ఇక్కడికి చేరడానికి సహాయం చేయండి. ఓ దేవా దేవ అయా మా తండ్రి ఈ కోరికను ఆది అంతమునే మీరే నడిపించండి. అయా తండ్రి మీరే ఉద్దేశంతో మా తండ్రి ఈ స్థలం ముందు మా ప్రభువా ఏ పరిచర్యను మా తండ్రి ప్రారంభించబడినది ఆ మీ ఉద్దేశం మీ చిత్తం మీరు నెరవేర్చుకొని మీ నామం మహింపరచుకుందరు కాకని ప్రభువా ప్రార్థిస్తున్నా. నీ దాసుడు మా తండ్రి దేవా దేవ ఇదిగో ఈ స్థలం మా తండ్రి సొంతదారుడు మా పేసవుడు తండ్రి దేవా డాక్టర్ గోపాల్ దాసు గారిని బట్టి ప్రభా స్తోత్రాలు వందనాలు తండ్రి. నీ దాసుడు దాసురాలు మా ప్రభువా ఎంతో ప్రయాసంతో మా తండ్రి ఈ స్థలంలో మీ పని పరిచర్య జరగాలని అయా మీ బిడ్డలు మా తండ్రి ఎంతో ఆశించి ఎంతో మా ప్రభు ప్రయాసంతో ఈ పరిచర్య ఇక్కడ ప్రారంభించుంటుండగా అయా దేవా తండ్రి మీ బిడ్డ యొక్క కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన నెరవేర్చి ఆ తండ్రి రాబో దినముల్లో ఈ స్థలముతో మా ప్రభు తండ్రి మీ గొప్ప కార్యం అద్భుత కార్యం జరిగించి మీ నామం మహింపరచుకుందురు కాకని ఓ దేవా దేవ గత జూన్ నెలలో మా తండ్రి మరి ప్రారంభించినటువంటి ఈ ప్రయత్నాలు మా దేవ ఇంతవరకు కూడా మా తండ్రి మీరు నడిపించి ఓ దేవా నడిపిస్తూ వస్తున్న కృపను బట్టి ప్రభా మీ స్తోత్రాలు. ఆయా సమయాల్లో మా తండ్రి నాయన మీ బిడ్డలు మీ సేవకులు మా దేవ మరి ఆయా స్థలాల నుండి ఆయా ప్రాంతాల నుండి దేవాదేవశర్మ తరపున పరిచయం చేసినటువంటి మీ బిడ్డలను మీరు నడిపిస్తూ మా దేవ ఇక్కడ మీరు ఉత్సాహపరుస్తున్నందుకు తండ్రి స్తోత్రాలు వందనాలు తండ్రి. నాయన ఈ దినం కూడా రావాల్సినటువంటి మీ దాసుడి మా ప్రభుత్వ సోదరు మా తండ్రి పరమతి గారిని కూడా తండ్రి నాయన తప్పు కూడా అనేటువంటి సోదరు మా ప్రభుత్వ ఆనందను కూడా మా తండ్రి వారిని కూడా మీరు నడిపించండి, సహాయం ఇచ్చింది దయమైన తండ్రి. ఉపమేడ యేసు రాజా ఈ యొక్క సమయం నాయన మా ప్రభుత్వ ఈ కొడుకును మా తండ్రి మీరే ఉండి ముందు నడిపించమని ప్రభావ ప్రార్థిస్తున్నా. దేవా పాడుకునే పాటల ద్వారా ధ్యానించే వాక్యం మూలంగా నాయన మీ నామం మహింపరచుకుందురు కాకని ప్రభువా ప్రార్థిస్తున్నా. ఇంకా మా దేవ ఈ చుట్టుపక్కల మా తండ్రి దేవ ఎవరైనా మా తండ్రి ఇక్కడ మా ప్రభువా దేవుని యొక్క మా తండ్రి కార్యం జరుగుతున్నదని తండ్రి గుర్తించి వారు కూడా వచ్చుటకు దేవా వారికి కూడా ద్వారం తెరిచి మీ ఇంటికి నడిపించవలసిందిగా ప్రభువా ప్రార్థిస్తున్నా.
దయగల తండ్రి, ప్రేమగల ఆయన పరిశుద్ధుడ, ఈ యొక్క సమయంలో మాకు దైవదాసులు భక్త సింగ్ గారి మూలంగా తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి ఈ పరలోకమునతో కూడినటువంటి ఈ సహవాసమును బట్టి, ఈ సంఘ దర్శనాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నాయన ఇదిగో తండ్రి సర్వ ప్రపంచం అంతట్లో కూడా తండ్రి మీ యొక్క నామం పేట మీ దాసు మూలం ఏర్పరచుకున్నటువంటి సార్వత్రిక సంఘం అంతటి కొరకు, సమస్త విశ్వాసుల కొరకు, పరిశుద్ధుల కొరకు, మీ యొక్క సేవకులు భక్తులందరి కొరకు ప్రార్థిస్తూ ఏ యొక్క మాత్రాన్ని అలజడు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆటంకములు లేకుండా ప్రభు మీ కార్యం జయప్రదంగా జరుగుతుంది. సాయం చేయండి. ఈ రాత్రి మాత్రండి ఈ కోడికని మీ చేతులు వేయించుకుంటూ మీరే చివరి వరకు మాత్రండి మీరుండి ముందు నడిపించి నామాన్ని మహింపరచుకొని మీ దీవెనలతో ఆశీర్వాదములతో మమ్మల్ని పంపించుదురుగాకండి. మీ దయగల్ల మీ కృపగల్ల గాయపడిన కర్మలకు మమ్మల్ని సమర్పించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సమాధి నుండి బలముతో తిరిగి లేచి ఎల్లా మేలుల తలచి హల్లెలూయా పాడేదాము. ఎల్లా మేలుల తలచి హల్లెలూయా పాడేదాము. పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక రాజు పురియుచు నీ పూజింతుము. పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక మహిమ నుండి నరుల రాక్షములలో, పరలోక మహిమ నుండి నరుల రాక్షములలో నిరతము తన పాలనకు జరిగించుచున్న రాజు, నిరతము తన పాలనకు జరిగించుచున్న రాజు. పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక రాజు పురియుచు నీ పూజింతుము. పరిశుద్ధ శ్రీ యేసువే. పాడుకుందాం. శివుని గీతంలో పాట పుస్తకం పాట సంఖ్య 534. పాత పాట పుస్తకం అయితే 528. తమిళ్ 534. తమిళ్ 534. ఓ ప్రభువనే దారి తొలగి తిని నీ శరణు జొచ్చితిని నీ ప్రేమను పొందితిని. ప్రభువానే దారి తొలగితి, ప్రభువానే దారి తొలగితి నీ శరణు జొచ్చితిని నీ ప్రేమను పొందితిని, నీ ప్రేమను పొందితిని. ప్రభువానే దారి తొలగితి, ప్రభువానే దారి తొలగితి నీ శరణు జొచ్చితిని నీ ప్రేమను పొందితిని, నీ ప్రేమను పొందితిని. నా పాపముల నేను ఒప్పుకొని, నా పాపముల నేను ఒప్పుకొని పక్షపాపపడితిని, పాపక్షమాపణ కలిగి
ప్రభువాని దారి తొలగితి ప్రభువాని దారి తొలగితి నీ శరణు చూచితిని నీ ప్రేమను పొందితిని నీ ప్రేమను పొందితిని ప్రభు యేసు నీ రక్తము ద్వారా ప్రభు యేసు నీ రక్తము ద్వారా ప్రాయశ్చిత్తం చేసితివి కడుగా పడితిని ప్రభువాని దారి తొలగితి ప్రభువాని దారి తొలగితి నీ శరణు చూచితిని నీ ప్రేమను పొందితిని నీ ప్రేమను పొందితిని నీ రక్తముతో నామది కడిగి నీ రక్తముతో నామది కడిగి పాపరుణము తీర్చితివి స్వతంత్రుని చేసితివి స్వతంత్రుని చేసితివి ప్రభువాని దారి తొలగితి ప్రభువాని దారి తొలగితి నీ శరణు చూచితిని నీ ప్రేమను పొందితిని నీ ప్రేమను పొందితిని నీ రక్తముచే పాపము తొలగే నీ రక్తముచే పాపము తొలగే రక్షణని పొందితిని పాపడగులను విడిచి పాపడగులను విడిచి ప్రభువాని దారి తొలగితి ప్రభువాని దారి తొలగితి నీ శరణు చూచితిని నీ ప్రేమను పొందితిని నీ ప్రేమను పొందితిని నీ రక్తముచే నా శిక్ష తొలగే నీ రక్తముచే నా శిక్ష తొలగే బంధకముల తెంచితివి నిర్దోషిగా తీర్చితివి నిర్దోషిగా తీర్చితివి ప్రభువాని దారి తొలగితి ప్రభువాని దారి తొలగితి నీ శరణు చూచితిని నీ ప్రేమను పొందితిని నీ ప్రేమను పొందితిని నీ రక్తముచే సహవాసమును నీ రక్తముచే సహవాసమును పరిపూర్ణత పొందుటకు నన్ను విజయుని చేసితివి నన్ను విజయుని చేసితివి ప్రభువాని దారి తొలగితి ప్రభువాని దారి తొలగితి నీ శరణు చూచితిని నీ ప్రేమను పొందితిని నీ ప్రేమను పొందితిని ముందు పాట పాడుకుందాం. పాట సంఖ్య 633
పాత పాట వస్తుందైతే 620. తమిళ్ 578. తమిళ్ 578. లేలెమ్ము సోదరి సోదరుడా రక్షకుడేసుని సేవింప. సోదరి సోదరుడా రక్షకుడేసుని సేవింపు. సోదరి సోదరుడా రక్షకుడేసుని సేవింపు. సత్యముతో ఆత్మతో దేవుని సన్నిధిని సాయంకాల సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజెప్తున్నాం. ఇది సాయంకాల ధ్యాన నిమిత్తమై ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం మనమందరము కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మరొకసారి చదువుకుందాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు జీవం కలిగిన పెద్ద పరలోకమందున మా తండ్రి, సాయంకాల సమయం అందరూ పాదాల దగ్గర సాగించుకుని నమస్కరించడానికి మా పరిచయించిన మీ ప్రేమ దయా కృపా విషయాలను బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిరంతరంగా నమ్మరైనటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి మా పట్ల నమ్మకత్వాన్ని కొనసాగించి చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాయంకాల సమయంలో ప్రభావ చిన్న సమాజంగా మమ్మల్ని సమకూర్చినందుకు ప్రభావ మీరు నా ద్వారా మహిమ పొందడానికి మీరు ఇష్టపడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మన మీ వాక్యాన్ని మాకు బోధించి ప్రభావ మాకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి బలాన్ని మీరు దయచేసి ప్రభావ మీరు మాకు తోడుగా ఉన్నారని, మీరు నడిపించే దేవుడు అని ప్రభావ మీరు మీరు కొద్దిమందైనప్పటికీ మీ కృపలో ప్రభావ మమ్మల్ని కొద్దిగాన అంతము సంపూర్ణంగా ఉంటుందనేటువంటి నమ్మకాన్ని దయచేసినందుకు వల్ల మీ గొప్ప కార్యాలు ప్రభావ ఈ యొక్క స్థలంలో మీరు జరిగించి మీ నా మహిమార్థమైన ప్రభావ అనేకులు ఇక్కడ ఆరాధించడానికి మీరు కృప చూపించడానికి ప్రారంభిస్తున్నారు. ప్రభావ ఎంతపై ప్రయాసపడుతున్నటువంటి సహోదరుల ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభావ యొక్క ఆయన శక్తి కొలది వారు చేసేటువంటి పనిలో తన జ్ఞాపకతో వారిని నింపమని కూడా ప్రార్థిస్తున్నారు. రాత్రికాల సమయంలో ప్రభావ వాక్యం ద్వారా చేరి వచ్చినటువంటి వారిని మీరు దర్శించి మీ రావాన్ని మెరుగుపరచుకోవాలి. మా సమయాన్ని ఆశీర్వదించి దీవించి ఇవ్వమని మా ప్రభువును రక్షకుడు మీ కుమారుని తిరిగి రాని తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఈ మాటలు రాస్తూ వస్తున్నారు. ఏమని రాస్తున్నాడని చూసినట్లయితే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునేటప్పుడు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నారు. దేవుని ప్రేమను తెలుసుకోవడానికి మానవునికి శక్తి చాలదు. అయితే దానిని తెలుసుకోవడానికి తగిన శక్తి పొందాలని అపోస్తలుడైనటువంటి పౌలు ప్రతి ఒక్క సంఘానికి ఆయన ప్రార్థిస్తూ వస్తున్నారు. గలతీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి, థెసలోనిక సంఘానికి,
ఈ విధంగా అనేక సంఘాలకు ఆయన ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ఈ రాత్రికాల సమయమందు ఇక్కడ చేరి వచ్చినటువంటి మనకు కూడా ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆయన ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క క్రీస్తు ప్రేమ ఎలాంటిది అంటే, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. ఈ క్రీస్తు మన కొరకై ఏం చేశాడు? యేసు రక్షణలోనికి తీసుకొచ్చాడు. క్రీస్తు అభిషిక్తుడు కనుక ఆయనను అనుభవించడానికి, ఆయన మన మధ్యలో నివసిస్తున్నాడు అనడానికి ఈ యొక్క క్రీస్తు అనేటువంటి మాట అర్థమై ఉంటున్నది. అభిషిక్తుడు అనగా అభిషేకింపబడినటువంటి పరిశుద్ధ ఆత్మ చేత మనను ఆవరించినటువంటి దేవుడు అని రాత్రి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుకనే చూడండి, దూరస్తులైనటువంటి మనలను ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా సమీపస్తులుగా చేసుకున్నాడని దేవుడి వాక్యం చెప్తుంది. రండి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, 12వ వచనంలో చూసినట్లయితే ఆ మాటలు రాయబడి ఉన్నాయి. ఎవరైనా చదవండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీకు జ్ఞాపకము చేసుకొని, మీరు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. చూడండి, దేవుని ప్రేమను మనము అర్థం చేసుకోవాలంటే మనకు అర్థం కాదు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ చెప్పేటువంటి మాటను చూసినట్లయితే, ఆ కాలమందు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఎరిగినటువంటి దినాలు, ప్రభువైన యేసుక్రీస్తు వారంటే ఎవరని తెలియనటువంటి అనేకులు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. వారిలాగానే మనం కూడా జీవిస్తూ వచ్చాం. అయితే దేవుని ప్రేమ మనల్ని విడిచిపెట్టలే. దేవుడు కృప కలిగినటువంటి వాడు కనుక, దేవుడు దయామయుడు కనుక, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కనుక ప్రతి ఒక్క మానవుణ్ణి దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. కారణం ఏంటి? ఎందుకు వెతకాలి అని చూసినట్లయితే చూడండి, మానవుణ్ణి దేవుడు తన పోలికతో, తన స్వరూపంతో చేసుకున్నాడు కనుక మానవుణ్ణి నరకానికి పంపించడం, మానవుడు నశించిపోవటం దేవుని యొక్క హృదయంలో ఇష్టం లేనటువంటి కార్యంగా ఉంటుంది. కనుకనే లూకాసు వార్త చూడండి 19:10 వచనంలో చూసినట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. చూడండి, దేవుని ప్రేమ ఎంత గొప్పదని చూసినట్లయితే, ఆయన యొక్క ప్రణాళిక, మానవుని పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచన, ఏ ఒక్కరు నశించిపోవుట ఆయనకు ఇష్టము లేదు. కనుకనే దూరస్తులైనటువంటి మనలను, పరజనులైనటువంటి మనలను, వాగ్దాన నిబంధనలైనటువంటి మనలను దేవుడు ప్రేమించి ఆయన ఏం చేశాడంటే ఆయన ప్రేమను వెల్లడిపరిచాడని దేవుడి వాక్యం చెప్తుంది. కనుక రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకై మరణించటం ద్వారా ఆయన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచిన అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. కారణం ఏంటి? మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకై చనిపోయాడని దేవుని వాక్యము చెప్తుంది. కనుక చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట రాయబడి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూడండి, దాని కింద ఒక మాట రాయబడింది. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూడండి, ఉగ్రతకు పాత్రులైనటువంటి మనలను దేవుని ప్రేమ ఏం చేసిందంటే, ఆయన ప్రేమ మనలను రక్షిస్తూ వచ్చింది. ఎందుకు రక్షిస్తూ వస్తుంది అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలని. ఈ రాత్రికాల సమయమందు దేవుడు ఎలా ప్రేమిస్తాడు అని ఒకవేళ మనలో ప్రశ్న ఉండవచ్చు. అందరిలాగానే నేను ఉంటున్నానే, అందరిలాగానే నేను జీవిస్తున్నానే,
అని మనకు అనేక సార్లు ఆలోచన కలిగి ఉన్నప్పటికీ దేవుడు ప్రేమించేటువంటి ప్రేమ వ్యక్తిగతంగా మనం ఆలోచిస్తూ ఉండాలి. వ్యక్తిగతంగా మనము దేవునిని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన మనకు చూడండి తేటగా తెలియజేస్తాడు దేవుని ప్రేమ ఎంత గొప్పదని. ఈ లోకంలో ఎంతో మంది ఈ దినాన్ని ప్రారంభించారు. ఈ దినాన్ని మేము ముగిస్తామనేటువంటి వాళ్ళు కొంతమంది మాత్రమే. అయితే దేవుని ప్రేమ ఎవరిపైన ఉంటుందో వారికి ఒక నమ్మకాన్ని, నిరీక్షణ ఇస్తున్నాడు. ఏంటి ఆ నమ్మకం, నిరీక్షణ అని అంటే దేవుని యొక్క భద్రత ఆయన పిల్లల చుట్టూ ఉంది అనడానికి చూడండి దేవుడు మనకిచ్చేటువంటి భద్రతగా ఉంటుంది. కనుక ఈ రాత్రికాల సమయమందు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి దేవుని మనల్ని ప్రేమిస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది చక్కగా మనం మాట్లాడుతున్నాం, చక్కగా మనం నడుస్తున్నాం, చక్కగా దేవుని వాక్యాన్ని వింటున్నాం. దేవుని కొరకై మనము ప్రయాసపడ్డానికి దేవుడు మందిరానికి మనం నడిపించుంటున్నాడు. ఇది దేవుని ప్రేమ తప్ప వేరొకటి లేదు. ఈ లోకంలో కోట్ల మంది ఉన్నప్పటికీ దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తూ వస్తున్నాడు. కనుకనే ఈ స్థలంలో నీవు నేను చేరి వచ్చుంటున్నాం. ఆయన ప్రేమ మనం అర్థం చేసుకోలేము. కనుకనే చూడండి భక్తులైనటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి నేను ప్రార్థిస్తున్నాను అని అంటున్నాడు. చూడండి ఆయన ప్రేమ ఎలాంటిది అని మనకు ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో చూసినట్లయితే అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. 12 తర్వాత 13వ వచనం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చూడండి ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు ఎట్లున్నాం? దేవునికి దూరంగా ఉంటున్నాం. దేవుణ్ణి చూడడానికి మనకు యోగ్యత లేదు. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి మాట ప్రకారంగా మానవుని యొక్క హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది, దానిని గ్రహించగలిగినటువంటి వాడు ఎవడు అంటే మానవుని యొక్క హృదయం చెడిపోయింది. కనుకనే మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే మానవుని యొక్క హృదయంలో నుండి ప్రవేశించేటువంటి బయటికి వచ్చేటువంటి కార్యాల గురించి అక్కడ ఆయన రాస్తూ వస్తున్నాడు. చూడండి అదే మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారమును, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, ఇవి అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చూడండి మనిషి యొక్క హృదయం చెడిపోయింది. కనుకనే మనిషి యొక్క హృదయంలో నుండి బయటకు వచ్చేటువంటి కార్యాలన్నీ చూసినట్లయితే ఏ మనుషుడు ఇష్టపడినటువంటి కార్యాలు మనిషి యొక్క హృదయంలో నుండి బయటకు వస్తున్నాయి. ఇలాంటి హృదయాన్ని, ఇలాంటి మనిషిని ఈ లోకంలో ఎవరైనా ప్రేమిస్తారా అని చూస్తే చూడండి ఎవ్వరూ ప్రేమించలేకపోతున్నారు. చూడండి ఎవరినైతే మనం నమ్ముకుంటామో వారే మనల్ని విరోధంగా మాట్లాడేటువంటి లోకంలో మనం జీవిస్తూ వస్తున్నాం. ఎవరినైతే మనం నమ్ముకుంటామో వారు మనల్ని చీవిడిచేటువంటి లోకంలో మనము జీవిస్తూ వస్తున్నాం. మనం అనుకుంటాం నేను చాలా నమ్మానండి, ఆయన నన్ను మోసం చేశాడు, ఈయన నాకు తోడుగా ఉంటాడు అనుకున్నాను, మధ్యలోనే మోసం చేసి నన్ను వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? మనుషుని యొక్క హృదయము అలాంటిది. చూడండి మేలు కోరి ప్రేమించేది. నీ దగ్గర ఏదైనా ఉద్దేశం ఉంటే నిన్ను ప్రేమిస్తుంది, నీ దగ్గర ఏమైనా దొరుకుతుందంటే ప్రేమిస్తుంది, నీ దగ్గర ఏమీ లేకపోతే నిన్ను మధ్యలో విడిచిపెట్టి వెళ్ళేదే మనుషుల యొక్క ప్రేమ. కారణం ఏంటి? వారి హృదయంలో నుండి చూడండి ప్రవేశించేటువంటి బయటకు వచ్చేటువంటి కార్యాలు ఏంటని చూసినట్లయితే దురాలోచనలు, దుష్టత్వము, అహంభావము, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలను ఇచ్చింటున్నాడు. ఇంతకు ముందు మనకు ప్రశ్నార్థకంగా ఉంది. దేవుని గుడారంలో ప్రవేశించడానికి
ఆయన పరిశుద్ధ పర్వతము ముందు నిలబడడానికి మనకు ఎలాంటి యోగ్యత లేదు. అయితే దేవుని కృప ఏం చేసింది? ఆయన గుడారంలోనికి తీసుకురావడానికి ఈ ప్రశ్న కీర్తనాకారుడు వేస్తున్నాడు. నీ పరిశుద్ధ నీ గుడారంలో అతిథిగా నివసింపదగినటువంటి వాడు ఎవడు? కనుక ఇక్కడ చెప్పబడినటువంటి మాట 2వ వచనంలో, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే నీ గుడారములో నివసించేటువంటి వాడు. పరిశుద్ధాత్మ దేవుడు చూడండి రక్షించి మనల్ని ఆ విధంగా ఈ లోకంలో విడిచిపెట్టలేదు. కనుకనే తన గుడారములకు ఆయన నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆ గుడారంలో నివసించాలంటే మనకు పరిశుద్ధత అవసరం. కనుకనే పరిశుద్ధత లేకుండా దేవునిని దర్శించుట చూడండి అసాధ్యమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక పరిశుద్ధతకు నిలమేటువంటి ప్రభువైన చూడండి దేవుని యొక్క గుడారములో నివసించడానికి మనము యోగ్యులంగా ఉండాలని అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారంగా యథార్థమైనటువంటి ప్రవర్తన. ఇంతకు ముందు మన హృదయంలో నుండి ఏమేమి బయలుదేరుతూ వచ్చాయి? అవన్నీ యేసు రక్తంతో కడుగబడిన తర్వాత, మన క్షమింపబడిన తర్వాత, దేవుని బిడ్డలంగా మార్చబడిన తర్వాత ఆయన గుడారంలో అతిథిగా నివసించేటువంటి యోగ్యత మనకు కలగాలి అని అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారంగా యథార్థమైనటువంటి హృదయం. ఈ యథార్థమైనటువంటి హృదయము ఏం చేస్తుందంట? ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారంగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే నీ యొక్క గుడారములో నివసించేటువంటి వారుగా ఉంటున్నారు. ఈ రాత్రికాల సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ గుడారము ఎవరని జ్ఞాపకం చేస్తున్నాడు? ఈ యొక్క ఇల్లు ఎవరని జ్ఞాపకం చేస్తున్నాడు? అపొస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, ఈ గుడారమును విడిచి వెళ్ళుట నాకు ఎంతో మేలు అంటున్నాడు. అంటే ఈ గుడారము దేనికి సాదృశ్యం అని చూసినట్లయితే మన హృదయానికి సాదృశ్యం. ఈ యొక్క హృదయము దేవుని నివాసమై ఉండాలి, దేవుడు వసించేటువంటి స్థలముగా ఉండాలి. ఆ విధంగా దేవుడు మన హృదయంలో నివసించినప్పుడు మనము నిండైనటువంటి సమాధానం కలిగినటువంటి వారుగా ఈ లోకంలో జీవించగలము. లేకపోతే మన నిజమైనటువంటి సంతోషాన్ని పొందలేం, నిజమైనటువంటి సమాధానాన్ని పొందలేం. ఈ నిజమైనటువంటి సంతోషం సమాధానము మన హృదయంలో పొందాలి అంటే దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆయన మనకు గుడారంలోనికి నడిపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ గుడారం ఎవరైనా చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుని యొక్క నివాస స్థలము, పరిశుద్ధ స్థలము, దేవుని యొక్క గుడారము అని దేన్ని జ్ఞాపకం చేస్తున్నాడని చూసినట్లయితే పూర్వదినాల్లో ఆదికాండం ఈ అబ్రహాము దినాల్లో వారు గుడారాలు వేసుకుంటూ ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకై వారు ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కృపచేత మనల్ని ఏం చేశాడు? ఆ గుడారాన్ని మనకు ఆలయంగా మార్చి ఉంటున్నాడు. చూడండి ఆ మాటనే ఇక్కడ పౌలు రాస్తూ వస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మలో నీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా అని అంటున్నాడు. చూడండి మనము దేవుని ఆలయమై ఉంటున్నాం. ఆయన ఆలయముగా మనల్ని నిర్మించి ఉంటున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయమందు ఈ ఆలయంలో ఆయన ఆత్మ, ఈ గుడారములో ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు నివసిస్తున్నాడు. కనుక మనము పాపమును ద్వేషించేటువంటి వారంగా ఉండాలి. దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలని మన దగ్గర నుంచి తొలగించేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో నివసించినంత కాలము మనము పాపపు లోకంలో జీవిస్తూ వస్తున్నాం. శపింపబడినటువంటి భూమిపైన మనం నివసిస్తూ వస్తున్నాం. కనుక ఈ పాపము శాపము మనల్ని వెంటాడేదిగా ఉంటుంది. అయితే దేవుని కృప ఏం చేసింది? మన కొరకై మనము ఉండవలసినటువంటి స్థానంలో ఆయన మన కొరకై శిక్షను అనుభవించటం ద్వారా మనకు గొప్ప విమోచన కలిగింది. అందరికీ కాదండి, ఎవరైతే ఆయనకు సమీపస్తులుగా మార్చబడ్డారో, ఎవరైతే ఆయన గుడారంగా
మార్చబడ్డారో, ఎవరైతే ఆయన ఆలయంగా మార్చబడ్డారో వారికి మాత్రమే ఈ యొక్క చూడండి కృప కలగడం చూస్తున్నాం. ఈ కృప ద్వారానే ఆయన మన హృదయములలో నివసించేటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుకనే దేవుని ఆత్మ మీరై ఉంటున్నారు. చూడండి, దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. మనలో వసించడానికి ఆయన ప్రేమను అర్థం చేసుకోలేము. వాస్తవానికి మన తలంపుల ఆలోచనలు కేవలము చెడ్డవని లోతు అంటున్నాడు. అలాంటి మానవుని యొక్క హృదయాన్ని దేవుడు పరిశుద్ధపరచి, దేవుడు ఆయన పవిత్రపరచి ఆ హృదయంలో ఆయన జీవించడానికి, ఆయన నివసించేటువంటి స్థలంగా ఆయన మార్చుకున్నాడు. కనుకనే దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ రాత్రికాల సమయమందు దేవుని ప్రేమ ఎలాంటిదని చూసినట్లయితే చూడండి, ఒకటి మలాకి 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి అయిన మీరు ఈ భూమి పునాదులు లేనప్పుడు నుండే నీ గురించి నా గురించి ఆయన ఉద్దేశించాడు కనుక ఆయన ప్రేమ మార్పు లేదు. ఆది కాండంలో ఏ ప్రేమ అయితే ఉందో మలాకి వరకు అదే ప్రేమ ఉంది. మత్తయి సువార్తలో ఏ ప్రేమతో ఈ లోకానికి వచ్చాడో ప్రకటన గ్రంథంలో అదే ప్రేమతో ఆయన తిరిగి రాబోతున్నాడు. కనుక యాకోబు సంతతి అయినటువంటి మీరు నిర్మూలం కాలేదంటే ఆయన ప్రేమలో మార్పు లేదు. కనుక మనుషుల ప్రేమ మారిపోవచ్చు, దేవుని ప్రేమ ఎప్పటికీ మారిపోదు. కనుకనే ఆయనకు పేరుంది. ఏమని పేరుంది? ఆయన మార్పు లేనటువంటి వాడు. దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా ఏ విధంగా ఉండాలి? మనము మార్పు లేనటువంటి వారంగా ఉండాలి. అంటే యేసు ప్రభు యొక్క రక్తాన్ని పంచుకున్నాం గనుక, ఆయన రక్తంతో కడుగబడ్డాం గనుక, ఆయన పిల్లలం గనుక చూడండి, ఈ రోజు ఒక రీతిగా, రేపు ఒక రీతిగా, ఆఫీసులో ఒక రీతిగా, స్కూల్లో ఒక రీతిగా ఉండడము క్రైస్తవ జీవితం కాదు. మనం ఎక్కడున్నా కూడా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి, మన నోటి మాటలను మనం కాపాడుకోవాలి. మన జీవితం ద్వారా అనేకులు ఆశీర్వదింపబడేటువంటి వారంగా మనం జీవించాలి. ఇందుకొరకే దేవుడు మనల్ని లోకంలో నుంచి విమోచించుంటున్నాడు. కనుకలే ఆయన మార్పు లేనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించేటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక ఆయన మొట్టమొదటి ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకున్నటువంటి ప్రేమ ఎలాంటిదని చూసినట్లయితే మార్పు లేనటువంటి ప్రేమగా ఉండడం చూస్తున్నాం. రెండవదిగా చూసినట్లయితే యెషయా 49 15వ వచనం. యెషయా 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడండి, ఈ ప్రేమ మరువనటువంటి ప్రేమ. చూడండి, ఇక్కడ చెప్పబడినటువంటి యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మర్చిపోతారు గాని నేను నిన్ను మరువను అని అంటున్నాడు. ఎంత ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోలేము. దేవుని యొక్క ప్రేమ మార్పు లేనటువంటిది, మరువనటువంటి ప్రేమగా ఉంటుంది. ఈ లోకంలో మనం అనుకొని నమ్ముకున్నటువంటి వాళ్ళు నన్ను ఆఖరి వరకు ప్రేమిస్తారు, ఆఖరి వరకు నన్ను చేయబడవరు అని అనేక స్థలాల్లో మనం వాగ్దాన నిబంధనలు కూడా చేసినటువంటి వాళ్ళు చాలా మంది మన ముందు ఉన్నప్పటికీ వారందరూ గతించి వెళ్ళిపోతున్నారు, మోసం చేసి వెళ్ళిపోతున్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయితే ఈ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఒక గొప్ప నమ్మకం ఉంది, ఒక నిరీక్షణ ఉంది, ఒక ధైర్యం ఉంది. ఈ లోకం అంతా నాశనం అయిపోయినా కూడా సరే నా దేవుని ప్రేమ విడువనటువంటి ప్రేమ. చూడండి, ఒక తల్లి ఒక బిడ్డను ప్రేమిస్తుంది. ఎంతగా ప్రేమిస్తుందండి? తన ప్రాణాన్ని కూడా ఆ బిడ్డకు పెట్టడానికి తల్లి ఇష్టపడుతుంది. కనుకనే చూడండి, ఒక చరిత్ర ఈ విధంగా ఉంది. ఒక యాక్సిడెంట్ అయినప్పుడు, ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు
చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆ గృహాలన్నీ కాలిపోతూ వచ్చాయి. అయితే ఆ బిడ్డను తన ఒడిలో ఉంచుకొని ఆ తల్లి కాపాడుతూ వచ్చింది. ఆ తల్లి కాలిపోయినప్పటికీ చూడండి, ఆ బిడ్డను మాత్రము తను కాపాడిందని ఆ యొక్క ఇంగ్లాండ్ లో ఒక పుస్తకంలో ఈ యొక్క శీర్షికను రాయబడి ఉంది. కనుక తల్లి ఏం చేస్తుంది, తన బిడ్డను కాపాడడానికి చాకచక్యాల చూడండి ప్రయత్నం చేసి తను మరణించి తన బిడ్డను కాపాడింది. ఏది చూడండి, 100లో 1 జరుగుతుంది. అయితే దేవుడు అలాంటి వాడు కాడు. ఆయనను నమ్మినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేస్తున్నాడు, అదే 49వ అధ్యాయము యెషయా చూడండి 18 48 16వ వచనం. చూడుము, నా అరచేతి మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నా ప్రాకారముల నిత్యము నీ ప్రాకారముల నిత్యము నా ఎదుటనున్నవి. ఎంత ధైర్యం అండి! దేవుడు మన పేర్లు ఎక్కడ చెక్కుకున్నాడంట? తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. ఈ అరచేతిని చూడకుండా ఒక్క రోజు కూడా ఏ మానవుడు చూడండి ఆ దినాన్ని ఆ విధంగా ఉపయోగించడు. ఏదో ఒక సమయాన తన అరచేతిని ప్రతి ఒక్క మనుషుడు చూసుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో జీవించేటువంటి మనుషుడే తన చేతులు చూసుకుంటుంటే చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వాన్ని పరిపాలించేటువంటి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆ దేవుడు, ఆయన ప్రతిరోజు నిన్ను నన్ను ఆయన అరచేతిలో చూసుకుంటున్నాడంట. ఎంత గొప్ప ప్రేమ అండి! ఇలాంటి దేవుణ్ణి మనం ఏ విధంగా మర్చిపోగలము? ఇలాంటి దేవుడు నాకు వద్దని ఏ విధంగా చెప్పగలము? అనేటువంటి అలాంటి పరిస్థితులలో కూడా ఆయన నీకు తోడుగా ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కనుకనే చూడండి, అనేక భక్తుల్ని వారు ఒంటరితనంలో దేవుడు సంధించి వారిని ధైర్యపరిచి నేను నిన్ను మరవలేదు అని అంటున్నాడు. చూడండి, ఏలియా యెజబెలుకు భయపడి ఆ యొక్క అరణ్యంలో పండుకున్నప్పుడు దేవుని దూతను పంపి ఆయన ధైర్యపరిచి ఆయనకు ఆహారాన్ని ఇవ్వడం చూస్తున్నాం. కారణం ఏంటి? దేవుడు ఎవరిని మర్చిపోయేటువంటి దేవుడు కాడు. కనుకనే స్త్రీ తన కడుపులో పుట్టినటువంటి గర్భమున పుట్టినటువంటి బిడ్డను మర్చిపోయినా కూడా నేను నిన్ను మరువను అని అంటున్నాడు. అలాంటి ప్రేమతో ప్రేమించేటువంటి దేవుడు మన దేవుడు. కనుక ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. మూడవదిగా చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపు వాడు ఎవడు? చూడండి, ఇక్కడ మూడవదిగా చూసినట్లయితే విడువనటువంటి ప్రేమ, మార్పు లేనటువంటి ప్రేమ, మరువనటువంటి ప్రేమ, విడువనటువంటి ప్రేమ. ఎలాంటి పరిస్థితులలో ఆయన విడినటువంటి ప్రేమను మనకు చూపిస్తున్నాడని చూసినట్లయితే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? నీకు వస్త్రహీనత ఉందా? దేవుని కృప ఇది నాన్న మనకు అందరికి వస్త్రాలు ఉన్నాయి. అయితే శత్రువైనటువంటి సాతానుడు ఆత్మీయమైనటువంటి వస్త్రాన్ని దొంగలించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆత్మీయ వస్త్రం అంటే ఏంటి? రక్షణ వస్త్రం. ఈ యొక్క రక్షణ వస్త్రాన్ని మనము ప్రతిదినము కాపాడుకునేటువంటి వారంగా ఉండాలి. లేకపోతే శత్రువు ఏం చేస్తాడు? ఎప్పుడైనా ఉండేటువంటి ఒక వస్త్రాన్ని దొంగలించుకొని వెళ్ళిపోయారనుకో, మనం ఏ విధంగా ఉంటాం? దిగంబరులుగా ఉంటాం. అదే జరిగింది ఆది కాలంలో. ఆదాము అవ్వల దగ్గరకు వచ్చి శత్రువైన సాతానుడు ఇది నిజమా అని అంటాడు. మనం ఏం చేస్తాం? మోసపోతాం. మనం ఈ లోకాన్ని చూపిస్తాడు, ఈ లోకంలో ఉన్నటువంటి అందాన్ని చూపిస్తాడు, ఈ లోకంలో ఉన్నటువంటి చూడండి వస్త్రధారని ఇతరులు ఉన్నటువంటి లోకస్తులను చూపించి వారిలాగా మనం జీవించాలని వాడు మనల్ని ప్రోత్సహిస్తాడు. ఈ దినాల్లో అదే జరుగుతుంది క్రైస్తవ మండలంలో. చూడండి, పాపము దేవుని యొక్క ఏదేని తోట అయినటువంటి మందిరంలోనికి ప్రవేశించింది.
గుడారంలోనికి ప్రవేశించింది. ఆత్మీయమైనటువంటి స్థితి లేకుండా మనం ఏం చేస్తున్నాం? మన వస్త్రాన్ని మనము పోగొట్టుకున్నటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. అయితే దేవుని ప్రేమ మనల్ని విడువనటువంటి ప్రేమ కనుక నీ వస్త్రహీనుడుగా ఉన్నప్పటికీ ఆయన నిన్ను ప్రేమించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? మరలా ఎక్కడైతే పడిపోయామో మరలా నిలబెట్టడానికి, ఎక్కడైతే మనము చూడని దేవునికి విరోధంగా మాట్లాడామో అక్కడ మనల్ని సరిచేయడానికి, మనల్ని బాగు చేయడానికి. ఈ లోకంలో ఎవ్వరు మనల్ని బాగు చేయలేరు, ఆత్మీయ స్థితిని ఎవరు కట్టలేరు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కట్టేటువంటి వాడుగా, బాగు చేసేటువంటి వాడుగా, ఎక్కడైతే చూడండి దిగంబరత్వం ఉందో అక్కడ రక్షణ వస్త్రాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక ఆయన ప్రేమ విడువదు. నువ్వెంత దూరం పరిగెత్తినా కూడా సరే ఆయన నిన్ను వెంటాడేటువంటి వాడుగా, నీ దగ్గరికి వచ్చేటువంటి వాడుగా, నీ పైన చేయి వేసేటువంటి వాడుగా, నీవు నాకు వద్దని విదిలించుకున్నా కూడా నీతో ప్రేమగా మాట్లాడేటువంటి ప్రేమ కనుకనే చూడండి ఆయన ప్రేమ నుంచి ఎవ్వరు దేనిని ఎడబాపలేరు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట చూసినట్లయితే క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడు ఎవడు? వస్త్రహీనత అయినా కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం? ఆత్మీయమైనటువంటి వస్త్రాలు పోగొట్టుకున్నటువంటి ఆదామావలు దేవుని స్వరాన్ని విని ఆ తోటలో వాళ్ళు దాగుకున్నారు. మనం కూడా దాక్కుంటాం. అయినా వారిని విడిచిపెట్టాడు దేవుడు? విడిచిపెట్టలేదు. వారి కొరకై ఒక గొర్రెను వధించి ఆ యొక్క చర్మం చేత వారికి చొక్కాయిల్ని తొడిగించి ఏదేడు తోటలో నుంచి పంపించాడని దేవుని వాక్యం చెప్తుంది. మనం కూడా చూడండి ఆయన ప్రేమ అది మనం అర్థం చేసుకోవాలి. కనుకనే ఈ రాత్రి ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు నీ రక్షణ వస్త్రాన్ని ప్రతిరోజు నీకు ధరింపజేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక నీతి అనేటువంటి ఆ యొక్క సాల్వన్ మైమరువును మనకు తొలగించేటువంటి వాడుగా ఉంటున్నాడు. రెండవదిగా ఇక్కడ చూసినట్లయితే శ్రమ అయినను చూడండి క్రైస్తవ జీవితంలో దేవుని కొరకై జీవించేటప్పుడు మనకు ఈ పరిశుద్ధతను కాపాడుకోవాలంటే నువ్వు వెళ్ళేటువంటి ప్రతి స్థలంలో నీకు శ్రమ ఉంటుంది. అబద్ధం ఆడకూడదు, సత్యమే చెప్పాలి, నిజంగా మనం జీవించాలి. ఎందుకంటే మన చుట్టూ ఎవరున్నారు? ఈ లోకస్తులు. మన స్నేహము ఎవరితో ఉంది? లోకంతో ఉంది. అలాంటి సమయాల్లో మనకి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. అయితే శ్రమను జయించేటువంటి వారంగా ఉండాలి. కనుకనే దేవుని ప్రేమను అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నేను నీకు దూరస్తునిగా ఉన్నప్పుడు నా హృదయమైనటువంటి ఆ యొక్క అంతరంగంలో నుండి చెడు కార్యాలన్నీ ప్రవేశించి బయటకు వచ్చేటప్పుడు నీవు నన్ను ప్రేమించి నా దగ్గరికి వచ్చావు, నా గుడారంలోనికి వచ్చావు, నా హృదయంలోనికి వచ్చావు, నన్ను రక్షించావు, నీ బిడ్డగా నన్ను మార్చుకున్నావు. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నాను, ప్రతిరోజు నీకు ప్రార్థన చేసి ఆరాధిస్తున్నాను. అయితే ఈ లోకంలో ప్రవేశించినప్పుడు నా యొక్క స్నేహితుల ద్వారా, నా ఉద్యోగ పరిస్థితుల ద్వారా, నాకుండేటువంటి అనేక కార్యకలాపాల ద్వారా నేను శ్రమకు గురి అయినప్పుడు ఆ శ్రమలో మనకి చూడండి ఆదరణ కలుగజేసేటువంటి దేవుని ప్రేమ. కనుక ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు లేనటువంటి ప్రేమ దేవుడు మనకు చూపించాడు. రెండవదిగా మనకి విడువనటువంటి ప్రేమ, మనల్ని మరువనటువంటి ప్రేమ. ఇలాంటి ప్రేమ దేవుడు నీ కొరకై నా కొరకై ఆయన చూపించాడు. మనము ఆయనకు ఏమి చేస్తున్నాం? నిజంగా ఆయన ప్రేమ మనం అనుభవించేటువంటి వారుగా ఉన్నట్లయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఈ ప్రేమకు నేను ఏమి బదులు ఇవ్వగలను? ప్రభువా, ఈ ప్రేమకు నేను ఏమి చేయగలను అంటే దేవుడు అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ కొరకై నేను ఇంత ప్రేమను చూపించాను. నీ హృదయంలో నాకు స్థలం ఇవ్వవా? నీ హృదయం నాకు ఇవ్వవా? ఈ రాత్రి నీవు ఇష్టపడి ఆయన నీ హృదయాన్ని యేసుప్రభు చేతుల్లో పెడితే చాలు. ఆయన ఏం చేస్తాడు? నేను ఆశీర్వదిస్తాడు. నీ జీవితాన్ని దేశంలో ఉన్నతమైనటువంటి స్థలాల్లో ఉంచుతాడు. నిజమైనటువంటి శాంతి సమాధానాన్ని ఆయన ఇచ్చేటువంటి దేవుడు. కనుక ఈ లోకంలో ఏ స్థలానికి వెళ్ళినా, ఏ వస్తువు ద్వారా చూడండి, ఎలాంటి కార్యకలాపాల ద్వారా దేవుని సంతోషాన్ని మనము పొందలేము, దేవుడు ఇచ్చేటువంటి ఆనందం. అయితే ఈ యొక్క దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన నిజమైనటువంటి సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కనుకనే ఈ క్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకొని మన హృదయాన్ని ఆయనకు సమర్పించుకున్నట్లయితే
ఆయన ఏం చేస్తాడు? నిండైనటువంటి ఆశీర్వాదాలతో నీ భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ సంఘాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ఆత్మీయ స్థితిని ఆశీర్వదించి అనేకులకు ఆశ్చర్యకరంగా ఈ లోకంలో నేను ఉంచుతాడు. కనుక ఈ మాటను నువ్వు నమ్మినట్లయితే ఈ రాత్రి ఈ హృదయాన్ని దేవునికి, అప్పుడు ఆయన హృదయంలో వాసన చేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో దేవుడి ప్రేమతో మిమ్మల్ని ధైర్యపరిచి బలపరచును గాక. సమయంలో మనం ప్రభువా ఇదిగో తండ్రి, ఈ యొక్క దినం మా తండ్రి, ఈ ప్రభు దినాన్ని మీరు మాపై అనుగ్రహించి దేవా ఉదయం పొందిన తండ్రి, మీట్లో మా ప్రభావం ఆరాధనలో తండ్రి నాయన మీ యొక్క నామం మహిపరుచుకొని మమ్మల్ందరూ కూడా మా తండ్రి మిమ్మల్ని స్థుతించి ఆరాధించేలాగా మా ప్రభావం ఏర్పరచుకొని మీకు మా తండ్రి మీ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించే భాగ్యాన్ని మాకు దయచేసి స్తోత్రాలు తండ్రి. మరలా ఈ యొక్క మా తండ్రి సాయంకాలం రాత్రి సమయంలో మా ప్రభావ ఇదిగో తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రయాసంలో దేవ అయా తండ్రి ఈ ప్రార్థన కొరకు మమ్మల్ని తీసుకొచ్చిన మీ కృపణ పెట్టి ప్రభావ మీ స్తోత్రాలు మా దేవాదినం ఈ దినం వచ్చిన మీ బిడ్డల కొరకు ఇతరి స్తోత్రాలు వందనాలు తండ్రి నాయన. మరి అనేకమంది మా ప్రభువ మీ బిడ్డలు మా తండ్రి రాలేకపోయారు మా ప్రభువ, అయా వారి నిమిత్తం రాలేకపోయారు మా నాయన. మీరు సమస్త నిర్మిన దేవుడు తండ్రి, వారి యొక్క అవసరం కష్టమేంటో వారి యొక్క ఇబ్బంది ఇక్కట్లేంటో మా తండ్రి దేవా మీరు దేవుడు. కనుక మా ప్రభువ వారిని ఆదరించి తండ్రి, వారి అవసరం తీర్చి వారి ఇబ్బంది ఇక్కట్లు తొలగించి ఓ దేవా మీ చిత్తమైతే రాబు ఆ బా తండ్రి మా తండ్రి ఆ యొక్క ప్రార్థన మాకు వారు వచ్చి సకాలంలో చేరిన దేవా తండ్రి మీ సభ్యులు అనేక విన్నపాలు జ్ఞాపకం ప్రార్థించి మీరు అనుగ్రహించి ఆశీర్వాదం దేవుని పొందిపోయి సహాయం చేసి తీసుకురావాల్సిందిగా ప్రభావ ప్రార్థిస్తున్నా. అయా తండ్రి సమయంలో మీ దాసుని కూడా మా ప్రభావ మా తండ్రి మీ సేవకుని దేవా తండ్రి మరి ఉదయకాలం మా ప్రభావ కల్పాకు మా తండ్రి బెతలేఖాన్ని మీరు తీసుకువెళ్ళి మీ సేవలు పెంచుకోవడం వాడుకొని మా తండ్రి మా తండ్రి దేవా మరి మా ఇంటికి గుణానికి క్షేమంగా చేర్చి దేవా ఈ దినం మా తండ్రి యొక్క మా ప్రేక్షలు కూడా ఇక్కడ మీ యొక్క పక్షులు పాల్గొనడానికి సహాయపడినారు. తల్లి స్తోత్రాలు దాసుని మీరు ఆశ్రయించండి, దీవించండి, ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి, మీ కొరకు చేయించిన సేవా పక్షులు ఆశీర్వదించండి, దీవించండి. అలాగే మా ప్రభు మా దేవ అయా తండ్రి మరి సమయంలో మా ప్రభు మీరు ఈ స్థలం ముందు మా దేవ ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నారు ఆ ఉద్దేశం నెరవేర్చుకొని మా ప్రభు దేవదాసుడు భక్త సింగారికి మీరు చూపించిన ఈ యొక్క మా తండ్రి ఈ పనులకు నమూనాతో ఈ సహవాసం ఈ సంఘ ఈ దర్శనాన్ని మా ప్రభు ఈ స్థలంలో మా తండ్రి రాబోయే దినంలో మా తండ్రి నాయన మీ కార్యం జరుగులాగా దేవా తండ్రి మీరు మా ప్రభు మా ప్రియమైన మా తండ్రి మా సోదరులు మా దేవ మీ మహిళలకు ఆహ్వానించుకున్నటువంటి మీ దాసులు మా ప్రభు తండ్రి దేవ అయా దేవా తండ్రి మరి డాక్టర్ గోపాల్ దాస్ గారిని మా తండ్రి ఆయన మా తండ్రి ఆయన కుటుంబస్తుల సహోదరి వారి కుటుంబస్తుల మూలంగా మా ప్రభు దేవ ఈ స్థలంలో మా తండ్రి మీ యొక్క కార్యం జరగాలని మీ నామం మహింపరచబడాలని తండ్రి మీ బిడ్డలతో ప్రయాసంతో మా దేవ ఈ యొక్క మా తండ్రి స్థలాన్ని ఏర్పాటు చేసి మీ కొరకు అర్పించుకున్నగా దేవా మీ చిత్తం నెరవేర్చుకుని మా ప్రభు దేవ మీ బిడ్డల యొక్క మా తండ్రి కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన నెరవేర్చి మా తండ్రి రాబోదిలో మా తండ్రి ఇక్కడ మీ గొప్ప కార్యం జరిగి అనేక మంది మా ప్రభు ఈ స్థలం చేరి మిమ్మల్ని స్థుతించి గలపరిచి మేంపరిచి ఆరాధించేటువంటి రీతిగా తండ్రి అనేక మంది మీ సన్నిధిలో వచ్చి మా ప్రభు వారి మా తండ్రి ప్రార్థన విన్నపాలు విజ్ఞాపనని మా తండ్రి మీకు విరమించుకొని మీరు అనుగ్రహించి ఆశీర్వాదంలో దీవెన పొందుకోవడం తండ్రి ఈ స్థలాన్ని ఆశీర్వదించి అనేక మా తండ్రి ప్రార్థన మందిరముగా ఉంటుంది సహాయం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి ప్రేమగల నాయన యేసయ్యా ఈ సమయంలో మా తండ్రి మీ దాసురాలను కూడా తండ్రి సౌదరిని మా ప్రభు మా దేవ మా తండ్రి మరి మీకు దేశం దేవ తండ్రి గత మాసంలో మా తండ్రి దాసులను క్షేమంగా తీసుకొచ్చి చేర్చారు. ఓ దేవా తండ్రి ఆమె చూసినటువంటి తన యొక్క కుమారుడు మా కుమారుడు